ఈ భూమి మీద మనుషులు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో వింతలు జరిగాయి. సైన్స్ అన్నిటికీ ఆన్సర్ కనిపెడుతుంది అనుకుంటాం. కానీ కొన్నిసార్లు హిస్టరీలో దొరికిన ప్రూఫ్ చూస్తే మోడర్న్ సైన్స్ కూడా చేతులెత్తేస్తుంది. ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పట్లేదు. 900 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ ప్రభుత్వం రికార్డుల్లో, చర్చ్ డాక్యుమెంట్స్లో నమోదైన ఒక అత్యంత భయంకరమైన, వింతైన నిజ జీవిత సంఘటనను మీకు చెప్పబోతున్నాను. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక ఊరిలో ఉన్నారు. హఠాత్తుగా మీ కళ్ళ ముందు ఇద్దరు పిల్లలు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళ ఒళ్ళంతా పచ్చ రంగులో ఉంది. వాళ్ళు మాట్లాడే భాష ఈ భూమి మీద ఏ దేశంలోనూ లేదు. వాళ్ళు వేసుకున్న బట్టలు ఏ మెటీరియల్లో ఎవరికీ తెలియదు. వాళ్ళను పట్టుకొని అడిగితే, మేము సూర్యుడు లేని, ఎప్పుడూ చీకటిగా ఉండే ఒక అండర్గ్రౌండ్ ప్రపంచం నుండి వచ్చాం అని చెప్పారు. మీకు ఇది ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉందా? కాదు, ఇది 100% రియల్ హిస్టరీ. దీనికి సంబంధించిన ఆధారాలు, నాటి చారిత్రక మ్యాగజైన్స్, బుక్స్ పేజీలను కూడా ఈరోజు ఈ వీడియోలోని మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీ నమ్మకాలు పూర్తిగా మారిపోతాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి, ఎందుకంటే ప్రతి నిమిషం ఒక పెద్ద ట్విస్ట్ రాబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది ది రాజు క్లిప్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వీడియోని మొదలు పెడదామా? చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో ఇలాంటి కథలు చెప్పి ఇవి ఊరికే జానపద కథలు అని వదిలేస్తుంటారు. ఈ గ్రీన్ చిల్డ్రన్ సంఘటన జరిగింది క్రీస్తు శకం 1150వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని వుల్ పిట్ అనే గ్రామంలో. దీని గురించి ఆ కాలంలోనే ఇద్దరు ప్రసిద్ధ చరిత్రకారులు తమ అధికారిక పుస్తకాల్లో రాశారు. మొదటి ప్రూఫ్ విలియం ఆఫ్ న్యూబర్గ్ అనే ఒక ప్రముఖ ఇంగ్లీష్ హిస్టోరియన్ రాసిన హిస్టోరియా రెరమ్ అంగ్లికరం అనే చారిత్రక గ్రంథం. ఈ విలియం సామాన్యుడు కాదు, ఆ కాలపు రాజుల హిస్టరీని రికార్డ్ చేసే వ్యక్తి. ఆయన తన బుక్లో స్పష్టంగా రాశారు, నేను మొదట ఈ వార్త విన్నప్పుడు నమ్మలేదు, కానీ ఆ సంఘటనను కల్లారా చూసిన ఎంతోమంది నమ్మదగిన సాక్ష్యాలను విచారించిన తర్వాతే దీన్ని నా పుస్తకంలో రికార్డ్ చేస్తున్నాను అని రాశాడు. రెండవ ప్రూఫ్ రాల్ఫ్ ఆఫ్ కాల్గెషాల్ అనే ఒక క్రైస్తవ మత గురువు రాసిన క్రోనికన్ ఆంగ్లికానం. ఈ రాల్ఫ్ అనే వ్యక్తి ఆ పచ్చటి పిల్లలకు ఆశ్రయం ఇచ్చిన సర్ రిచర్డ్ డి కాల్నే అనే ల్యాండ్ లార్డ్ ఇంటికి స్వయంగా వెళ్ళి ఆ పిల్లలను చూసి ఆ ల్యాండ్ లార్డ్ చెప్పిన విషయాలను డైరెక్ట్గా డైరీలో రాసుకున్నాడు. అంటే ఇవి ఎవరో కల్పించిన కథలు కావు, 900 ఏళ్ల నాటి అఫీషియల్స్ రికార్డ్స్. సరే, అసలు ఆ రోజు ఏం జరిగింది? అది ఇంగ్లాండ్లోని కింగ్ స్టీఫెన్ పరిపాలిస్తున్న కాలం. అప్పట్లో తోడేళ్లను పట్టుకోవడానికి అడవి అంచున పెద్ద పెద్ద లోతైన గోతులు తవ్వేవాళ్ళు. వాటిని వుల్ఫ్ పిట్స్ అనేవారు. ఆ ఊరి పేరు కూడా దానివల్లే ఉల్పిట్ అని వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం కూలీలంతా పొలాల్లో కోతలు కోస్తున్నారు. హఠాత్తుగా ఆ తోడోళ్ళ గొయ్యి నుండి వింత శబ్దాలు వినిపడ్డాయి. అందరూ కత్తులు, కర్రలు తీసుకొని అక్కడికి వెళ్ళారు. లోపల తోడేలు ఉందనుకున్నారు, కానీ లోపలికి తొంగి చూసిన తర్వాత వాళ్ళందరికీ గుండె ఆగినంత పనైంది. ఆ గోతిలో ఇద్దరు పిల్లలున్నారు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వాళ్ళ వయసు సుమారు 8 నుండి 10 ఏళ్ళు ఉండొచ్చు. కానీ ఆ షాకింగ్ ఏంటంటే వాళ్ళ నెత్తి జుట్టు నుండి కాలి గోటి వరకు చర్మం అంతా ఒకే రకమైన యాపిల్ గ్రీన్ కలర్లో ఉంది. వాళ్ళు వేసుకున్న దుస్తులు కూడా ఆ కాలంలో ఇంగ్లాండ్లో ఎవరూ వాడనటువంటి ఒక వింత మెటీరియల్తో చేయబడ్డాయి. వాళ్ళను పైకి తీసి మాట్లాడడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళు గట్టిగా ఏడుస్తూ ఎవరికో అర్థం కాని ఒక వింత భాషలో మాట్లాడుకుంటున్నారు. ఊరి ప్రజలు వాళ్ళని చూసి దయ్యాలు, గ్రహాంతర వాస్తులు అని భయపడి ఆ ఊరి పెద్ద మనిషి అఫీషియల్ అయిన సర్ రిచర్డ్ డి కాల్నే ఇంటికి తీసుకెళ్లారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ ల్యాండ్ లార్డ్ రిచర్డ్ చాలా మంచివాడు. ఆ పిల్లలు ఆకలితో ఉన్నారని గమనించి వాళ్ళ ముందు అప్పటి ఇంగ్లాండ్లో తినే
బ్రెడ్, మాంసం, పండ్లు, పాలు అన్నీ పెట్టాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ పిల్లలు ఆ ఆహారాన్ని చూసి భయపడ్డారు. దాన్ని ముట్టుకోవడానికి కూడా నిరాకరించారు. రోజుల తరబడి వాళ్ళు ఏమీ తినకుండా కేవలం ఏడుస్తూ కూర్చున్నారు. వాళ్ళు ఆకలితో చచ్చిపోతారేమో అని అందరూ భయపడ్డారు. సరిగ్గా సరిగ్గా అప్పుడే ఒక రోజు ఆ ల్యాండ్ లార్డ్ తోటలో నుండి ఇప్పుడే కోసుకొస్తున్న కొన్ని పచ్చి చిక్కుడుకాయలను పనివాళ్ళు లోపలికి తెచ్చారు. ఆ పచ్చి చిక్కుడుకాయలను చూడగానే ఆ పచ్చటి పిల్లల కళ్ళలో ఆనందం చూశారు. వాళ్ళు ఎగబడి ఆ చిక్కుడుకాయలను లాక్కున్నారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు ఆ గింజలను తినకుండా ఆ చిక్కుడు ఒలుచుకొని తొక్కలను తినడానికి ట్రై చేశారు. అది కుదిరిపోయేసరికి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశారు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఆ కాయల్ని ఒలిచి లోపల ఉన్న పచ్చి గింజలను నోట్లో పెడితే అమృతం తిన్నట్టు తిన్నారు. దాదాపు కొన్ని నెలల పాటు ఆ పిల్లలు పచ్చి చిక్కుడుకాయలు తప్ప వేరే ఏ ఒక్క ఆహారాన్ని ముట్టుకోలేదు. కొన్ని నెలల తర్వాత ఆ కొత్త వాతావరణం పడకనో ఏమో కానీ ఆ ఇద్దరు పిల్లల్లో అబ్బాయి బాగా నీరసించిపోయి జబ్బుపడి చనిపోయాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం బతికి బట్ట కట్టింది. ఆమెకు మెల్లమెల్లగా ఇంగ్లీష్ భాష నేర్పించారు. ఆమెకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చాక సర్ రిచర్డ్ మరియు ఊరి ప్రజలంతా కలిసి కూర్చోబెట్టి ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆమె ఇచ్చిన సమాధానాలు విని వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోయాయి. ఆ ఒరిజినల్ సంభాషణను నాటి మ్యాగజైన్స్లో ఎలా రికార్డ్ చేశారో ఇప్పుడు చెప్తాను వినండి. ప్రశ్న: మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ అమ్మాయి సమాధానం ఏంటంటే, మేము సెయింట్ మార్టిన్ ల్యాండ్ అనే ఒక దేశం నుండి వచ్చాం. మా దేశంలో సూర్యుడు అనేవాడు ఉండడు. మీలాంటి ఎండ మాకు తెలియదు. అక్కడ ఎప్పుడు చీకటిగా లేదా సూర్యాస్తమం అయ్యాక వచ్చే మస్క వెలుతురులా మాత్రమే ఉంటుంది. మా దేశంలో ఉన్న చెట్లు, పుట్టలు, మనుషులు అంతా మాలాగే పచ్చగా ఉంటారు అని చెప్పింది. మరి ఈ వుల్ఫ్ పిట్లోకి ఎలా వచ్చారు? ఆ అమ్మాయి సమాధానం: ఒకరోజు నేను మా తమ్ముడు అడవిలో మా నాన్న పశువులను కాస్తున్నాం. అప్పుడు హఠాత్తుగా ఒక గుహ లోపల నుండి వింతైన గంటల శబ్దాలు వినపడ్డాయి. ఆ శబ్దం బాగుందని మేము ఆ గుహ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాం. లోపలికి వెళ్ళే కొద్దీ ఆ శబ్దం ఎక్కువైంది. హఠాత్తుగా ఒక పెద్ద వెలుతురు మమ్మల్ని గుహ అవతలోకి తోసేసింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఈ ఎండ, ఈ లోతైన గొయ్యి, మీ వింత భాష చూసి భయపడ్డాం అని చెప్పింది. ఇదండి రికార్డుల్లో ఉన్న కథ. మరి దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? చరిత్రకారులు దీనికి ఇచ్చిన క్లారిటీ ఏంటి? దీనిపై ప్రపంచవ్యాప్తంగా 3 ప్రధాన థియరీలు ఉన్నాయి. థియరీ నెంబర్ 1, క్లోరోసిస్ లేదా గ్రీన్ సిక్నెస్. వైద్య నిపుణుల ప్రకారం మనుషుల చర్మం పచ్చగా మారడానికి సైన్స్లో ఒక కారణం ఉంది. దాన్నే హైపోక్రోమిక్ అనీమియా లేదా క్లోరోసిస్ అంటారు. శరీరంలో తీవ్రమైన ఐరన్ లోపం వల్ల రక్తం క్షీణించి చర్మం పచ్చరంగులోకి మారుతుంది. ఆ పిల్లలు ఇంగ్లాండ్లో నార్మల్ ఫుడ్ తినడం స్టార్ట్ చేశాక వాళ్ళ పచ్చరంగు పోయి నార్మల్ స్కిన్ కలర్కి వచ్చింది. ఇది ఈ మెడికల్ థియరీకి పెద్ద ప్రూఫ్. థియరీ 2, ఫ్లెమిష్ శరణార్థులు. మరి ఆ భాష ఏంటి? ఆ గుహ ఏంటి? 1150 సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఇంగ్లాండ్లో భయంకరమైన అంతర్యుద్ధం జరుగుతుంది. బెల్జియం దేశానికి చెందిన ఫ్లెమిష్ వలస ప్రజలను ఇంగ్లాండ్ రాజులు దారుణంగా ఊచకోత కోశారు. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆ యుద్ధంలో తల్లిదండ్రులు కోల్పోయిన 2 పిల్లలు ప్రాణాలు రక్షించుకోవడానికి అడవుల్లో, భూగర్భంలో ఉన్న పాత రాతి గనుల్లో దాక్కున్నారు. అక్కడ తిండి లేక వాళ్లకు క్లోరోసిస్ వ్యాధి వచ్చి ఒళ్ళు పచ్చబడింది. వాళ్ళు మాట్లాడింది ఏలియన్ భాష కాదు, బెల్జియం చెందిన ఫ్లెమిష్ డయల్టెక్ భాష. అందుకే ఆ ఇంగ్లాండ్ విలేజర్స్కి ఆ భాష అర్థం కాలేదు. ఆ గనుల నుండి నడుచుకుంటూ ఉల్పిట్లోని తోడేల గొయ్యి ద్వారా బయటికి వచ్చారు. ఆ పక్కనే ఫోర్న్హామ్ సెయింట్ మార్టిన్ అనే ఊరు ఉంది. అక్కడ పెద్ద పెద్ద చర్చి గంటలు మ్రోగుతుంటాయి. ఆ అమ్మాయి చెప్పిన సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ బహుశా ఆ ఊరే అయి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద లూప్ హోల్ ఉంది. కాల్నే అనే ల్యాండ్ లార్డ్ బాగా చదువుకున్నవాడు. ఆయన ఇంటికి ఎంతోమంది విదేశీ వ్యాపారులు వస్తుంటారు.
ఒకవేళ ఆ పిల్లలు మాట్లాడింది ఫ్లెమిష్ భాష అయితే సర్ రిచర్డ్ ఈజీగా గుర్తుపట్టేవాడు కదా. కానీ ఆయన కూడా అది ఈ భూమి మీది భాష కాదనే రికార్డ్ చేశాడు. ఇక మూడో థియరీ, 17వ శతాబ్దంలో రాబర్ట్ బర్టన్ లాంటి రచయితలు వీళ్ళు ఆకాశం నుండి లేదా వేరే పార్లల్ యూనివర్సిటీలోని పోర్టల్ దాటుకొని భూమి మీదకి వచ్చారని నమ్మారు. నేటికి యూఎఫ్ఓ రీసెర్చర్స్ లిటిల్ గ్రీన్ మెన్ అనే ఏలియన్ కాన్సెప్ట్ వీళ్ళ నుండే స్టార్ట్ అయిందని చెప్పారు. చూసారుగా, ఆ గ్రీన్ గర్ల్ పెద్దయ్యాక ఇంగ్లాండ్లోనే ఒక నార్మల్ మనిషిని పెళ్లి చేసుకొని ఆగ్నెస్ అనే పేరుతో చాలా ఏళ్ళు బతికింది. కానీ ఆమె చెప్పిన ఆ చీకటి ప్రపంచ రహస్యం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సైన్స్ చెప్పే మాల్ న్యూట్రిషన్ థియరీ నిజమా, లేక నిజంగానే మన భూమి లోపల మనకు తెలియని మరొక అండర్ గ్రౌండ్ ప్రపంచం ఉందా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రూఫ్స్తో కూడిన హిస్టారికల్ మిస్టీరియస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త ఇంట్రెస్టింగ్ గురించి తెలుసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.